వెల్దుర్తి మండలంలో గురువారం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి అత్యధిక ఓట్లు వచ్చే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రఘువీరారెడ్డి అన్నారు. వెల్దుర్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గ్రహించిన గ్రాడ్యుయేట్ ఓటర్లు, ఉపాధ్యాయులు బీజేపీ అభ్యర్థులకు ఎక్కువగా ఓట్లు వేస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఇన్ఛార్జ్ రఘువీరారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఏ శ్రీనివాస్ గౌడ్, వెల్దుర్తి ఇన్ఛార్జ్ బుచ్చేస్ యాదవ్, వెల్దుర్తి మండల అధ్యక్షులు దాసు, మాజీ అధ్యక్షుడు నర్సింహులు, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు జనార్దన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, టైలర్ పోచయ్య, వెంకటేష్, శివరాములు, ఇతర భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే ఎమ్మెల్సీ టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ అవుతుందో దీంట్లో బీజేపీ బలపరిచిన టీచర్స్ కానివ్వండి, గ్రాడ్యుయేట్స్ కానివ్వండి గెలిచే స్థాయిలో కనిపిస్తున్నారు. వచ్చిన ప్రతి ఓటరు కూడా వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుందంటే డైరెక్ట్ ఓటేసి మాతో కలిసిపోతున్నారు. అంటే మాకు అది పాజిటివ్గా చాలా కనిపిస్తుంది. చెప్పి మరీ వెళ్తున్నారు. వాళ్ళు ఒక రెండు కారణాలు వెళ్ళి చెప్తాను. ఒకటి ఏమవుతుందంటే ఫీ రియంబర్స్మెంట్, స్టూడెంట్స్కి ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ చేయలే. ప్రైవేట్ కాలేజెస్ ఏవైతున్నాయో మూతపడే స్థాయిలోకి వచ్చినాయి. సో ఫీ రియంబర్స్మెంట్ అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్. కాలేజెస్ ముందుకు పోయి పిల్లలు చదువుకోవాలంటే, ప్రైవేట్ స్కూల్ అన్నీ కూడా నడవాలంటే ఫీ రియంబర్స్మెంట్ ఇంపార్టెంట్. కొన్ని స్కూల్స్లో కాలేజెస్ 22 crores వరకు ఉంది. కొంతమందికి 20 లక్షలు 10 లక్షలు అట్లా రిలీజ్ చేసినారు. అది ఎందుకు పనికిరాదు. సో వీళ్ళు కనుక గెలిస్తే మా కాలేజెస్ సేఫ్లో ఉంటాయి. డెఫినెట్గా వీళ్ళు పోరాటం చేస్తే ఫీ రియంబర్స్మెంట్ చేయిస్తే మా కాలేజీలు మళ్ళీ కష్టాల నుంచి బయటపడతాం అనేది ఒకటి. వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా వాళ్ళకి నోటిఫికేషన్స్ లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు. సో దాన్ని కూడా ఈరోజు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ మరియు టీచర్స్ పోలింగ్లో మాకు వేసినటువంటి 340 కోట్లు 80-90% బీజేపీ అంజిరెడ్డి గారికి పడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు కూడా ప్రజలు చూస్తున్నారు. ఇదైతే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అంటే వాళ్ళ మేధావులు చదువుకున్నారు కాబట్టి వాళ్ళు తెలుసు ఏ విధంగా ఓటేయాలని. అవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా ఖచ్చితంగా బీజేపీకి వాళ్ళు వేయడానికి సిద్ధమయ్యారు. అదేవిధంగా మల్క కొమరయ్య గారు కూడా టీచర్లు ఖచ్చితంగా ఓటు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎన్నో రకాలుగా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. గతం ప్రభుత్వంలో అయితే ఎటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్ లేకుండా వాళ్ళు చాలా బాధపడ్డారు. 317 జీవో కూడా ఇవ్వకుండా గవర్నమెంట్ ఎన్నోసార్లు ఆ రకంగా చేసింది. దీనికి కారణమైనటువంటి ఇరు పార్టీలు టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ వారికి ఏ విధంగా వాళ్ళు ఓట్లు ఇస్తారు. కాబట్టి వాళ్ళు కూడా ఈసారి మల్క కొమరయ్య గారిని బీజేపీకి ఓటేసి గెలిపేయాలని చెప్పి అనుకుంటారు. ఈ విధంగా ఇక్కడ వెల్దుర్తిలో చూసుకున్నట్టయితే మేము ఆల్రెడీ మా ప్రచారంలో కూడా కానీ స్వచ్ఛందంగా కూడా మేము మాట్లాడితే కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా మేము మాత్రమే వేసేది మాత్రమే బీజేపీకి అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి అత్యధికంగా ఈసారి బీజేపీకి ఓటేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను.